అంటున్నారని వచ్చేసామండి. ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికిన రాత్రి వచ్చేసానండి. నేను వస్తా దరగారు మీ కోరికని గుమ్మడికాయంత బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోక ముట్టుకుంది విజయవాడ బస్ స్టాండ్. కుక్క తోక ముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని 7 పాలేళ్ళ పెట్టించేసి ఏట్లో పడేపించానండి. 3 కోట్లు తీసుకెళ్లి మురికాలలో పడేశాను. మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయండి, లక్షలు లక్కలు తినేస్తుంటాయి, ఎలుకలు తినేసి చిల్లర సేవలు తినేసేస్తాయి. ఇక కాగితాలు కట్టుంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం. మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి, కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎసట్టాలు బియ్యం లేక ఎండిపోతున్నారు. గురుగారు మీకు ఏమన్నా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమన్నా లోటుగా ఉంటే మా కౌరు చేయండి, మేము పంపించేస్తాం. మా అడ్రస్ మండలం మధ్య యాగారం దాని పక్కనే ఉండదండి, మల్లెడికి పక్కన పిల్లడికి మా ఊరు. దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్ట్ లో అయిపోకుండా పొయ్యిలో వేసేయండి. మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాలం కాడ 10ంటికి నుంచోండి, నేను 3ంటికి మురికాలలోకి అందించేస్తా డబ్బు. పగిలిపోయిన వాడి మీద వచ్చేస్తుంది 10 కోట్లు మరి డబ్బు. అక్కడ బుట్టపని తీసి తట్ట మీద ఆరబెట్టుకోండి. అప్పుడు నేను చదువులో కాడ బాగా పాస్ అయ్యామండి. నేను చదువు సంకల వరకు చదివానండి, గుడుంతాలు గుండెల దాకా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈదులు అమ్మడ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడిగానండి. రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం అయితే సంతకాలు చేసే పని ఉండదు. ఈ ఊళ్ళో ఉద్యోగం రాసాక ఒక పని దొరికిందండి. ఈ మధ్యన ముసలంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది. ముసలు ఉన్న కాడి నుంచి అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటున్నారు. అత్తలు అడుగులో పడిపోతుంది, కోళ్ళు వచ్చి గొంతులో పడిపోతుంది, మంచం ఎక్కేస్తుంటే అన్ని అడుగు మీద కూర్చోండి. అందుకని ముసలు అంటారు తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తున్నాం. గురువు గారు దసరా పండుగ రోజున మా ఊళ్ళో ఏప్రాల్ పండుగ వేపిస్తున్నాను. నాపరాళ్ళ మీద ఏప్రాల్ పోట్లాడుకుంటే నాపరాళ్ళు ఇప్పుడు సమరాత్రి గారు వెళ్ళి సౌండ్ చేస్తుంటే, మునసూప్ గారు వెళ్ళి ముడేస్తుంటే, కర్ణం గారు వెళ్ళి కాగితాలు రాస్తుంటే, ప్రెసిడెంట్ గారు వెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించుకురమ్మని మా ఇయ్యంకుల వారు ఊపిలేని విమానాన్ని పంపించారండి. విమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపి ఎక్కిపోయి కృష్ణానదిలో పడిపోయింది. నేను వచ్చి మీ బాజార్లో పడిపోయింది. ఇవాళ సార్జీకి మీరు 500-600 ఇచ్చారంటే సార్జీ డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాకినాడ వెళ్ళి కాఫీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసేస్తారు. ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లో వేపించేస్తానండి. ఈనాడు పేపర్లో వేపించానంటే ఆంధ్ర జ్యోతులు అక్షరాలు లేకోకుండా వచ్చేస్తాను. చదువుకున్నోడు చదువుకోవచ్చు, చదువులేనోడు చదువు. దర్గారు మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నాం. మీరంతా కాడ వచ్చేయండి. ఇప్పుడు కాలువలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమెట్లో చూపిస్తున్నా బురకట్ట. అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్చీలు వేసి కుర్చీల మీద కూర్చోబెట్టించి మనిషికి 50,000 లోన్ ఇప్పించారు. 50,000 లోన్ దొరగారు. ఇప్పుడు మాకు 7 అంతస్తుల మేడ, 25 పాడిగేతలు, 10 మంది పాలేళ్లు, 7 దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో. పొద్దున్నే లెగితే పాడిగేతలు పాలన్నీ పిండేసి పాలేళ్ళ పోసేస్తాం. దున్నపోతులు పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కానీ ఎగజూరు ఉండదు. గురువు గారు మాకు వ్యవసాయం తక్కువ ఉందనుకున్నారా? ఏట్లో 700 ఎకరాలు మాదేనండి. సముద్రంలో సగం ఆటా ఉంది. పల్లాలో 25 ఎకరాలు ఉంటే విజయవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన 55 ఎకరాలు లంటారనే ఉందండి. నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు? ఈ మధ్య జనాలంతా ఎక్కాలంటుంటే ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి, బీబీట్లు తింటే షుగర్లు వస్తున్నాయి, చిట్టిపోరు తింటే చిందులు వేస్తున్నారు, మగసిర్లు తింటే మతులు పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను చీమలతో సముద్రం మధ్యని దున్నిచ్చి, నక్కలతో నారు తెప్పించి, చుంచులతో ఊడిపించి, ఎలుకలతో కోపించి, కాకలతో కాటా పెట్టిస్తే ఎకరానికి 95 బత్తాలు పడుతున్నాయి తోకలేనట్టు. మీకేమన్నా కావాలంటే చెప్పండి, సాయంకాలం ఆఫీస్ కాడికి వస్తాను, ఒక లారీలో ఒకటి మీ ఇంటికాడ పంపించేసి మరి పంపించండి. మళ్ళీ మా ఆబ్జెక్ట్ వచ్చిన కొనుగో లేదు, లక్షలకు వచ్చిన కరువు లేదు. కోట్లు కుక్కలు వేసినా, లక్షలు నక్కలు వేసినా కానీ మేము కాఫీ దగ్గర కాకినాడ వెళ్ళిపోవాలి, భోంచేతకి బొమ్మ వెళ్ళిపోవాలి, నిద్ర చేతకి నీలగిరి వెళ్ళిపోవాలి. ఈ మధ్యన ఏది కూడా పంపించండి.